అనకాపల్లిలో శుభప్రదం షాపింగ్ మాల్. సినీ నటులు మానస వారణాసి మరియు శ్రీదేవి చేతుల మీదుగా గ్రాండ్ ఓపెనింగ్. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను వలి. ఈ మధ్యకాలంలో అమ్మాయిలు ఎంత దుర్మార్గంగా, దారుణంగా మొగుళ్ళని, భర్తల్ని కొంతమంది అమ్మాయిలు చంపేస్తున్నారు మనం చూస్తూ ఉన్నాం. నిజామాబాద్లో జరిగిన ఘటన మీరు నిజంగా వింటే నిజంగా మతిపోతుందండి. ఇంత దారుణమా, ఇంత నీచమా, నిజంగా షాక్ అయిపోతారు. నిజామాబాద్లో ఏం జరిగిందంటే 3 ఏళ్ల క్రితం భర్త సౌదీ వెళ్ళాడండి. తన కుటుంబం కోసం మంచిగా కష్టపడాలి, డబ్బులు సంపాదించాలి, ఫ్యామిలీని మంచిగా చూసుకోవాలన్న ఉద్దేశంతో 3 ఏళ్ళు సౌదీలో కష్టపడి డబ్బులు సంపాదించి వచ్చాడు, నిజామాబాద్కి వచ్చాడు. వచ్చిన వెంటనే భార్య ఇట్లా వచ్చాడో లేదో 2 రోజుల్లోనే ప్లాన్ వేసి ప్రియుడితో కలిసి ప్లాన్ వేసి లేపేసింది. 3 ఏళ్ళు అక్కడ ఉన్నాడు కదా, 3 ఏళ్ళు అక్కడ ఉన్నందుకు 3 ఏళ్ల పాటు ఇక్కడ ఇంకొకరితో వ్యవహారం నడిపించి వాడి మోజులో పడిపోయి వచ్చిన భర్తని చాలా దుర్మార్గంగా చంపేసింది. ఎక్కడ ఈ చీకటి బంధానికి, ఈ ఇల్లీగల్ రిలేషన్కి అడ్డుంటాడు కదా, ఇలా వ్యవహారం సాఫీగా సాగదు కదా భర్త వచ్చేస్తే, అందుకే లేపేసింది అనమాట. అసలు పూర్తి డీటెయిల్స్ ఏంటో ఈ వీడియోలో మీకు చెప్తా. ఈ ఘటన ఎలా జరిగింది, ఎలా ప్లాన్ చేశారన్నది. నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం నేల్కల్ గ్రామం అండి. ఆ నేల్కల్ గ్రామంలో దాయిని ప్రశాంతు, సంధ్య వీళ్ళిద్దరూ భార్యాభర్తలు, పెళ్ళై కూడా కొన్ని సంవత్సరాలు అవుతుంది. ఇంతకుముందు నేను చెప్పినట్టు ఈ ప్రశాంత్ అనేవాడు 3 ఏళ్ల క్రితం సౌదీ వెళ్ళాడు, ఫ్యామిలీ కోసం కష్టపడటానికి వెళ్ళాడు. 3 ఏళ్ల పాటు అక్కడ ఉంటే ఇక్కడ ఈవిడ గారు నిజామాబాద్ టౌన్లోనే ఇంద్రాపూర్ కాలనీలో అనిల్ అనేవాడు పరిచయం అయ్యాడు. ఆ పరిచయం అయిన తర్వాత ఆ ఫ్రెండ్షిప్ ఇంకా ఎక్కువైపోయింది, ఫోన్లు మార్చుకున్నారు, కాల్స్ చేసుకున్నారు. అది అనైతిక బంధానికి దారితీసింది, అక్రమ సంబంధం పెట్టుకున్నారు. ఎంత దారుణం అంటే జూన్ 27 వచ్చాడండి. 3 ఏళ్ల పాటు కష్టపడి పనిచేస్తున్నటువంటి భర్త ప్రశాంత్ మొన్న జూన్ 27 ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చిన తర్వాత వీళ్ళకి ప్లాన్ వేసేసుకున్నారు, మనకి రెగ్యులర్గా కలవటం కష్టం, ఇక భర్తకి తెలిసిపోతుంది, నా మొగుడికి తెలిసిపోతే ఇక మన పని అవుటే, కాబట్టి భర్తనే లేకుండా చేసేయాలి అని చెప్పి ప్లాన్ చేసుకున్నారు. ఎవడు? ఈ ప్రియుడు అనిల్ అనేవాడు, అలాగే ఈవిడ సంధ్య, వీళ్ళిద్దరూ ప్లాన్ చేసుకున్నారు. ప్లాన్ చేసుకుని ఆ ఊళ్ళో ఉన్నటువంటి వెంకట సాయి అనే పర్సన్ నుంచి వాళ్ళ సహాయం తీసుకున్నారు. నువ్వు ఎలాగైనా మందు తాగిపించు, బాగా మందు తాగిపించి ఆ మత్తులోకి వెళ్ళిపోయిన తర్వాత డాబా మీద నుంచి తోసే, ఆ మందు సిట్టింగ్ కూడా పైన డాబా మీదే పెట్టని చెప్పి వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. ఎందుకంటే ఊళ్ళో పర్సన్ కదా, అంతకుముందు ఫ్రెండ్స్ ఉంటారు కదా ఊళ్ళో, ఆ వెంకట సాయి అనేవాడు ఫ్రెండ్ అనమాట. సో వాడు ఆ మాట చెప్పి ఈ మాట చెప్పి ఇదా మంచిగా చాలా రోజుల తర్వాత ఇచ్చావు అని చెప్పి కలిసి కూర్చోవటం, మందు తాగటం. మత్తులోకి జారుకున్న తర్వాత ఈవిడ గారు ఫోన్ చేసింది మళ్ళీ వెంకట సాయికి, ఏంటి మత్తు బాగా ఎక్కిందా, ఇంకా హోస్ట్లో ఉన్నాడా, ఏమన్నా అర్థమవుతుందా అతనికి, ఇంకా మత్తు ఎక్కకపోతే ఇంకా మందు తీసుకురా, ఇంకా మందు బాగా తాగిపించు, అసలు ఏమీ తెలియకూడదు అతనికి, అంత మత్తులోకి వెళ్ళిపోవాలి, అప్పుడు మాత్రమే నువ్వు డాబా మీద నుంచి తోసేయాలి అని మళ్ళీ ఫోన్లో ఇన్స్ట్రక్షన్స్ ఈవిడ గారు. సరే దాని ప్రకారమే ఇంకా మందు తీసుకొచ్చాడు, ఇంకా ఫుల్గా మద్యం తాగించి అట్లాగే పడిపోయినాడు. పడిపోయిన తర్వాత ఈవిడ గారు చెప్పిన ప్లాన్ ప్రకారం ఆ వెంకట సాయి అనేవాడు డాబా మీద నుంచి తోసేసాడండి. తోసేస్తే అంత ఎత్తు నుంచి కింద పడిన తర్వాత విపరీతంగా దెబ్బలు తగిలిన తర్వాత బతికే ఉన్నాడు, చావలా. గాయాలు, ఒంటి మీద గాయాలు బాగా అయినాయి. చావు పోయేసరికి అది చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అరే మందాగి పడిపోయాడని చెప్పి అనటం, తర్వాత ఈ వెంకట సాయి అనేవాడు సంధ్యకి ఫోన్ చేయటం, మీ ఆయన ఇట్లా మందెక్కిపోయి జారిపోయి పడిపోయాడని చెప్పటం. సో వెంటనే వీళ్ళందరూ కూడా వచ్చేసి గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్లారు. గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్తే వాళ్ళు ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే, లేదు ఇక్కడ సరైన ట్రీట్మెంట్ అందట్లేదు, మేము ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్తామని చెప్పి ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్లారు. అక్కడ కాసేపు ఉంచారు. ప్రైవేట్ హాస్పిటల్లో ఉంచి ఇక్కడ ట్రీట్మెంట్ ఇస్తే మళ్ళీ బతికేస్తాడు అని చెప్పి వీళ్ళు ఏం చేశారు, మేము ఇంకా పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్తాం అని చెప్పి మాయ మాటలు చెప్పి అక్కడ ఉన్నటువంటి వైద్యులకి మేము ఇక్కడ ట్రీట్మెంట్ చేయించమని చెప్పి అక్కడి నుంచి డైరెక్ట్గా ఇంటికి తీసుకుపోయారండి. ఇంటికి తీసుకుపోయి అప్పటి వరకు వాళ్ళు ఎక్కించినటువంటి ఆ సెలైను అవి అలాగే ఉన్నాయి. అందులో ఏం చేశారు తెలుసా, ఇంకెంత దుర్మార్గం చేశారంటే ఆ సెలైన్లో మత్తు ఇంజెక్షన్లు, దాంతోపాటు ఈ బాత్రూంలో క్లీన్ చేసే ఆ లిక్విడ్ ఉంటుంది కదా, ఆ లిక్విడ్ ఆ సెలైన్ బాటిల్లో నింపేశారు. మొత్తం బులుగు రంగు అయిపోయింది. ఆ సెలైన్ ద్వారా
ఆ మత్తు మందు అలాగే ఆ బాత్రూమ్లు క్లీన్ చేసే టాయిలెట్లు క్లీన్ చేసినట్టే ఆ లిక్విడ్ మొత్తం కూడా నరాల్లోకి పంపించారండి. ఎంత దారుణం చూడండి. వెళ్ళిన తర్వాత ఒక అరగంట తర్వాత గిల్ల 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 కొట్టుకుంటున్నాడు. ఇప్పటికే పూర్తిగా మత్తులో ఉన్నాడు. తీవ్రంగా గాయాలైపోయి ఉన్నాయి. మంచి హాస్పిటల్‌కి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేస్తారని చెప్పి ఇంతకుముందు ఆ వైద్యులు అనుకున్నారు. కానీ వీళ్ళు ఇంటికి తీసుకెళ్ళి ఇంత దారుణం చేసి గిల 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 మంచం మీద కొట్టుకుంటుంటే అప్పుడు వీడు సంధ్యతో పాటు ప్రియుడు ఉన్నాడు కదా! వాడు కూడా వచ్చాడు. అందరూ కలిసి ముఖం మీద తిండి పెట్టి నొక్కేసి ఊపిరాడకుండా చేసి ఒకవైపు విషం లోపలికి ఎక్కిపోయింది. గిలగిల కొట్టుకుంటున్నాడు. వీడు ఇంకా చావడేమో అని చెప్పి ఊపిరాడకుండా చేసి చంపేశారండి. చంపేసి ఈ వెంకట సాయి అనేవాడు అనిల్ వెళ్ళిపోయాడు. ఇద్దరు వెళ్ళిపోయారు. ఈ సంధ్య ఇతను చనిపోయిన తర్వాత భర్త చనిపోయిన తర్వాత అప్పుడు ఫోన్లు చేయడం మొదలుపెట్టింది అత్తగారికి. అంటే చనిపోయిన ప్రశాంత్ వాళ్ళ అమ్మకి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ ఫోన్లు చేస్తూ ఉంది. వచ్చాడు, మందు ఆగాడు, ఆల్కహాల్ బాగా తీసుకున్నాడు, తాగేశాడు, మేడ మీద నుంచి కింద పడ్డాడు, హాస్పిటల్కి తీసుకెళ్తే ఇక కష్టం అని చెప్పేసి అన్నారు. ఇక ఇంకో హాస్పిటల్కి తీసుకెళ్తుంటే దారిలోనే చచ్చిపోయాడని చెప్పి ఈ విధంగా నాటకాలు ఆడటం డ్రామాలు ఆడటం స్టార్ట్ చేశారు. అయితే వీళ్ళ తల్లికి భర్త ప్రశాంత్ వాళ్ళ తల్లికి ఒక అనుమానం వచ్చింది. అసలు నా కొడుకు సౌదీ నుంచి వచ్చాడు కదా, అసలు వచ్చిన సంగతి నాకెందుకు తెలియదు? అతను సౌదీ నుంచి 3 ఏళ్ల తర్వాత నా కొడుకు వస్తే కనీసం నాకు చెప్పాలి కదా, నా కొడుకు వచ్చినట్టు చెప్పాలి కదా. సరే మందు తాగి కింద పడ్డాడు, కింద పడ్డప్పుడన్నా అరే తాగి పడిపోయాడు నీ కొడుకు అని చెప్పి ఫోన్ చేసి చెప్పాలి కదా, చెప్పలేదు. హాస్పిటల్లో ఉన్నప్పుడన్నా ఫోన్ చేశారా? చెప్పలేదు. ఇంటికి తీసుకొచ్చినప్పుడన్నా చెప్పారా? చెప్పలేదు. ఇప్పుడు చనిపోయాడని చెప్పి ఫోన్ చేసి చెప్పడం ఏంటి అని పోలీసులు కంప్లైంట్ ఇచ్చింది తల్లి. ఈవిడ అత్త కంప్లైంట్ ఇస్తే పోలీసులు ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టారు. మొదలు పెడితే అప్పుడు ఇతను ఏ రోజు వచ్చాడు, ఈ ప్రశాంత్ సౌదీ నుంచి ఏ రోజు వచ్చాడు, ఏ రోజు వీళ్ళిద్దరూ మందు తాగారు, ఈ 4-5 రోజులుగా అతను వచ్చిన దగ్గర నుంచి ఎవరెవరు కలిశాడు, ఏం ఫోన్లు మాట్లాడుకున్నారు, ఈ భార్య సంధ్య ఏం ఫోన్లు మాట్లాడింది, ఇవన్నీ కూడా రికార్డ్స్ అన్నీ బయటికి తీశారు. బయటికి తీస్తే చాలా క్లియర్గా ప్లాన్ మొత్తం పోలీసులకు తెలిసిపోయింది. ఈవిడ గారు ఆ వెంకట సాయికి ఫోన్ చేసి కాల్లో మందు సరిపోకపోతే ఇంకా తీసుకురా, ఇంకా మత్తు బాగా ఎక్కిన తర్వాత డాబా మీద నుంచి చూసే ఈ కాల్ రికార్డింగ్స్ అన్నీ ఉన్నాయి. కాల్ డేటా మొత్తం పోలీసులు తెలిసిపోయింది. ఇక్కడ ముగ్గురిని అదుపులోకి తీసుకొని పోలీసులు వాళ్ళ స్టైల్లో 4 పీకితే అప్పుడు నిజం మొత్తం ఒప్పుకున్నారు. 3 ఏళ్ళు నా మొగుడు ఇక్కడ లేడు, నేను అప్పుడు ఇతనికి పరిచయం అయ్యాను, మా మధ్య సంబంధం ఉంది, ఇప్పుడు భర్త వచ్చాడు కాబట్టి మా వ్యవహారం సాగట్లేదు, కాబట్టి మేము చంపాలనుకున్నాము, అందుకే ఈ వెంకట సాయి సహాయం కూడా తీసుకున్నాం. ఈయన మొత్తం పోసగుచ్చినట్టు పిన్ టు పిన్ ఏ రోజు ఏం జరిగింది, ఏం ఫోన్ మాట్లాడుకున్నారు, మందు ఎక్కడ కొన్నారు, ఇవన్నీ కూడా క్లియర్గా పోసగుచ్చినట్టు ఆ నిందితులు ముగ్గురు కూడా పోలీసులకు చెప్పేశారు. ఇది జరిగింది. ఎంత దారుణం చూడండి. భార్యలు భర్తల్ని ప్రియుడి మోజులో పడిపోయి అక్రమ సంబంధాలకు, అనైతిక బంధాలకు, ఇల్లీగల్ కాంట్రాక్ట్స్కి వీళ్ళు అంటే ఒళ్ళు కొవ్వెక్కి మదవెక్కి దుర్మార్గంగా చేస్తున్నటువంటి ఇలాంటి సైకో అమ్మాయిల్ని, మహిళల్ని ఏం చేయాలండి? నిజంగా ఈ ఘటన విన్న తర్వాత ఇప్పుడు విన్నారుగా మీరు, ఏమనిపిస్తుంది మీకు? ఇలాంటి ఆడవాళ్ళు సమాజంలో ఉండాల్సినటువంటి అవసరం ఉందా? మొన్నే కదా మనం పూణేలో బిజినెస్ మ్యాన్ 600 కోట్ల వారసుడు కేతన్ అగర్వాల్ని ఎంత దుర్మార్గంగా చంపేశారండి. ప్రియుడు చేతన్ మోజులో పడిపోయి ఆ సియా గోయల్ ఏం చేసింది? అంత పెద్ద లోయ నుంచి మాయమాటలు చెప్పి ఇక అమాయకుల్ని నమ్మిస్తారు. మహానటులుగా మారిపోతారు వీళ్ళు. నీ మీద చాలా ఇష్టం ఉంది, చాలా ప్రేమ ఉంది, మనం హ్యాపీగా ఉండాలి, జీవితాంతం సంతోషంగా మనం ఉండాలని చెప్పి ఆ మాట చెప్పి ఈ మాట చెప్పి ఎంత చంపటానికి ప్లాన్. లోయ దగ్గర తీసుకెళ్ళి ఒక్కసారిగా తోసేసింది కదా ఆ బిజినెస్ మ్యాన్ని, కేతన్ అగర్వాల్ని. అంత లోయ నుంచి అమాయకుడు ఇంకా నన్ను పిచ్చిగా ప్రేమిస్తున్నాను అని భ్రమించినటువంటి ఆ అమాయకుడైనటువంటి కేతన్ అగర్వాల్ అంత పెద్ద లోయలో కింద పడిపోయి తీవ్ర గాయాల పాలపై తలకి పెద్ద దెబ్బ తగిలిపోయి ఆన్ ది స్పాట్ చనిపోతే కనీసం కనికరం లేదండి వీళ్ళకి. ఎలా ఆలోచిస్తున్నారు చూడండి. వాడు చచ్చిపోతే నేను నా ప్రియుడితో, నా బాయ్ ఫ్రెండ్తో హ్యాపీగా ఉండిపోవచ్చు, హ్యాపీగా మేము ఎంజాయ్ చేయొచ్చు. ఇదే ఒకడిని చంపి ఎంజాయ్ చేయటమా? ఇక్కడ భర్తని చంపడం కూడా ఎంత దుర్మార్గంగా చంపారు చూడండి. సెలైన్ బాటిల్లో ఆ లిక్విడ్, టాయిలెట్లు క్లీన్ చేసే లిక్విడ్లు నరాల్లోకి పంపించి చంపటం ఏంటండి? ఎంత దారుణం అండి. వాళ్ళ తల్లి, ఆ కుటుంబ సభ్యులు ఎంత బాధపడతారండి.
ఇంత గుండెలు బాదుకుంటూ రోధిస్తారు. ఇంత దారుణంగా చంపారా మా బిడ్డలని? సో ఇలాంటి దుర్మార్గాలకు తెగబడే వాళ్ళు ఏం చేయాలి? కామంతో కళ్ళు మూసుకుపోయి ఒళ్ళు మదమెక్కి కొవ్వెక్కి కొట్టుకుంటున్నటువంటి ఇలాంటి సైకో అమ్మాయిలను ఏం చేయాలి చెప్పండి? ఇవి రిపీట్గా అవుతున్నాయండి, సంవత్సర కాలంగా జరుగుతున్నాయండి. మేఘాలయ మర్డర్ కూడా అక్కడ హనీమూన్ వెళ్ళినప్పుడు వాళ్ళు చేశారు అట్లాగే. అది కూడా పెద్ద లోయలో తోసేశారు చంపేసి. రాజా రఘువంశీ అతన్ని. కొన్ని చట్టాలు ఉంటాయి, ఏ నేరానికి ఏ శిక్ష, ఆ సెక్షన్స్ ప్రకారం శిక్షలు పడతాయి. కానీ ఆవేశం అలా ఉంది. ఇలా సైకోగా ఆలోచించే వాళ్ళని, చంపేస్తేనే మేము సంతోషంగా ఉంటాం అని ఆలోచించే వాళ్ళని చాలా కఠినంగా శిక్షించి ఇంకా వాళ్ళకి జీవితం లేదు, వాళ్ళకి ఇంకా లైఫ్ జీరో అనిపించే విధంగా శిక్షలు పడితే తప్ప ఇలాంటివి ఆగవు. నేను ఒకళ్ళని చంపితే ఇంకా నా జీవితం క్లోజ్, నా చాప్టర్ క్లోజ్. వీడిని చంపితే నేను హ్యాపీగా ఉండొచ్చు అనుకున్నా, ఆ హ్యాపీ అనేది ఉండదు అనేది చాలా బలంగా సమాజానికి ఒక మెసేజ్ పంపిస్తే తప్ప ఇలాంటివి ఆగవండి. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు తప్పకుండా కామెంట్ చేయండి, ఇలాంటి ఆడవాళ్ళని ఏం చేయాలో.